చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్‌గా రైల్వే ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఇండియన్ రైల్వేస్ కోసం అంటే రైల్వే నెట్వర్క్ కోసం మన ఇండియాలో ఉండే రైల్వే నెట్వర్క్ కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఈ పాయింట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి జనరల్‌గా మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఈ పాయింట్స్ అనేవి మనకు టచ్ అవుతూ ఉంటాయి డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను. అందుకే వీడియో ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అందుకే నేను చాలా డేటాని చూసి కలెక్ట్ చేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓపిక్గా వినండి అండ్ కావాలనుకుంటే కొంచెం స్పీడ్ పెంచుకొని కూడా వినండి. బట్ వీడియో మాత్రం ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇందులో నేను షేర్ చేసుకుంటాను. అయితే ఇండియన్ రైల్వేస్ మీ అందరికీ తెలుసు, ఇండియన్ రైల్వేస్ని లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్ అని కూడా అంటారు. ఈ ఇండియన్ రైల్వేస్ని మనం ఏమంటాం, లైఫ్ లైన్ ఆఫ్ నేషన్ అని కూడా అంటాం అన్నమాట. ఎందుకు లైఫ్ లైన్ ఆఫ్ నేషన్ అంటే మీకు తెలుసో తెలీదో, మన ఇండియాలో సగానికి సగం ఎకానమీ మొత్తం కూడా మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుందన్నమాట. చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాఫిట్ నుంచే మనకి ఎటువంటి ఇన్ఫ్లేషన్ లేకుండా ఈ ఇండియన్ రైల్వేస్ అనేవి మన ఇండియాకి ఎంతగానో సపోర్ట్ ఉన్నాయి. అయితే ప్రెజెంట్ ఉన్న ఇండియాలో భారతదేశంలో మనకి ఏంటంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చాయి, అప్పట్లోనే స్టీమ్ ఇంజన్స్ వచ్చాయి, లోకోమోటివ్స్ ఎన్నో చూసాం మనం. అండ్ ఇలా చూసుకుంటూ పోతుంటే మనం డెవలప్ అవుతూ ఉన్నాం. రీసెంట్గా జపాన్ వాళ్ళు కూడా మన న్యూస్లో చూసినట్లయితే జపాన్ వాళ్ళు కూడా మన ఇండియాకి ఒక బుల్లెట్ ట్రైన్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అయితే నేను నా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలనుకుంటే మనలో అన్నమాట, ఎన్ని పెద్ద పెద్ద ట్రైన్లు తీసుకొచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం ఎక్కువగా చూస్తున్న వందే భారత్ ట్రైన్స్ కూడా ఒక మినిమం స్పీడ్లోనే వెళ్తున్నాయి. నన్ను అడిగితే మ్యాక్సిమం స్పీడ్ అవి వెళ్ళలేవు. ఎందుకంటే ట్రైన్లు ఎంత కొత్తగా తీసుకొచ్చినా మనకుండే పట్టాలు చాలా పాతవి. నీకు పట్టాలే పాతవైనప్పుడు, ట్రాక్సే పాతవి అయినప్పుడు నీకు ఎంత పెద్ద హై స్పీడ్ ట్రైన్ తీసుకొస్తే ఏం లాభం? అప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లు అవ్వక మానవమాట. ఇది ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పాల్సింది, ప్రెజెంట్ మనకి బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, సెమీ హై స్పీడ్. ఇప్పుడు వరకు నన్ను అడిగితే వందే భారత్ ఇవన్నీ కూడా సెమీ హై స్పీడ్ ట్రైన్స్ మాట. ఓకేనా? అయితే ఇప్పుడు చరిత్రలోకి వెళ్దాం. చరిత్రలోకి వెళ్ళినప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు ఫస్ట్ ట్రైన్స్ మనకి ఎప్పుడు వచ్చాయి? కొలోనియల్ పీరియడ్లో వచ్చాయి. అంటే బ్రిటిష్ వాళ్ళ కొలోనియల్ పీరియడ్లో వచ్చాయన్నమాట. ఆ టైంలోని వాళ్ళు మనకి రైల్వేస్ని ఇంట్రడ్యూస్డ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకే, అయితే మొట్టమొదటిసారిగా మనకి ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ. ఓకేనా? అతని పేరేంటి? లార్డ్ డల్హౌసీ. ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఫాదర్ ఆఫ్ రైల్వేస్ అంటే ఫస్ట్ క్రియేట్ చేసిన రైల్వేస్ మాట. ఫస్ట్ స్థాపించడమాట. ఈయన ఒక గవర్నర్ జనరల్. లార్డ్ డల్హౌసీ ఒక గవర్నర్ జనరల్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1848 నుంచి 1856 వరకు లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నాడన్నమాట. ఓకేనా? అయితే ఈయన ఒక ఫస్ట్ రైల్వే లైన్ అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే ఒక పేరు పెట్టాడు. అదే రైల్వే మినిట్ అని చెప్పేసి ఇది ఎప్పుడు లాంచ్ చేశాడంటే 1853లో లాంచ్ చేశాడనమాట. 1853లో లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే అంటే రైల్వే మినిట్ అనొచ్చు, లేదంటే రైల్వే పాలసీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పాలసీ యొక్క పేరే రైల్వే మినిట్ అన్నమాట. ఓకేనా? అంటే రైల్వే కన్స్ట్రక్షన్ చెయ్యాలి భారతదేశంలో అని. ఎందుకు? మన కోసమా? కాదు, వాళ్ళ కోసం. అంటే వాళ్ళ యొక్క మిలిటరీ బెనిఫిట్స్ కోసం. ఇప్పుడు ఎక్కడైనా గొడవ జరుగుతుంది, ఇప్పుడు అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే కొన్ని రోజులు పట్టేది. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం ఇండియాలో కానీ రైల్వే కానీ బిల్డ్ చేస్తే మనం నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, వెంటనే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ లార్డ్ డల్హౌసీ ఎవరితో కలిశాడంటే GIPR తోటి కలిశాడనమాట. GIPR అంటే ఏం కాదు, గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. ఓకేనా? ఒక కమిటీ లాగా అనుకోండి. ఓకేనా? GIPR అంటే ఏంటి? గ్రేట్ పెనిన్సులా రైల్వే. ఓకే, గ్రేట్ ఇండియన్, ఇక్కడ ఇండియన్ రాయలేదు నేను, గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. ఓకే, వీళ్ళతో కలిసి అండ్ వీళ్ళు ప్లస్ ఇంకెవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. అంతే కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళే EIR అని కూడా అంటారు, ఈస్ట్ ఇండియన్ రైల్వే అన్నమాట. ఓకేనా? వీళ్ళు కలిసి ఏం చేశారంటే ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ని తీసుకొచ్చారన్నమాట. వీళ్ళు కలిసి ఏం చేశారు? ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ని తీసుకొచ్చారు. ఈ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ని ఎక్కడ లాంచ్ చేశారు? దీని డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ లైన్ అనేది మనకి April 16 తీసుకొచ్చారన్నమాట. ఎప్పుడు?
ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఎప్పుడు తీసుకొచ్చారంటే ఏప్రిల్ 16, 1853లో తీసుకొచ్చారన్నమాట. ఎక్కడ తీసుకొచ్చారంటే బోర్బందర్. ఓకేనా, బోర్బందర్. ఈ బోరిబందర్ ఎక్కడుంది అంటే బోరిబందర్ అంటారు. బోర్బందర్ ఇది ఎక్కడుంది అంటే ముంబైలో ఉంది. ఇది ముంబైలో ఉందన్నమాట. సో ఓకే, సో ముంబై నుంచి ఎక్కడ వరకు? తానే వరకు. ఎక్కడ వరకు? తానే వరకు. వీటి మధ్య యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 34 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. 34 కిలోమీటర్స్ అంటే మైల్స్లో చెప్పుకోవాలనుకుంటే ఒక 21 మైల్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మనకి రైల్వేస్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఓకేనా, సుమారుగా చెప్పాలంటే ఈ ట్రైన్లోని మొత్తం ఎన్ని ఉంటాయంటే 3 లోకోమోటివ్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అని చెప్పాను కదా, ఈ ట్రైన్లో ఎన్ని లోకోమోటివ్స్ ఉన్నాయంటే 3 లోకోమోటివ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి పేర్లు కూడా ఉన్నాయండోయ్. ఈ మూడిట్ల పేర్లు ఏంటంటే ఫస్ట్ దాని పేరు వచ్చేసి సాహిబ్. ఫస్ట్ దాని పేరు ఏంటి? సాహిబ్. తర్వాత పేరు సుల్తాన్. అంటే 3 లోకోమోటివ్లు అని చెప్పాను కదా ట్రైన్, వాటి పేర్లు పెట్టారన్నమాట. సింధ్, సాహిబు, సుల్తాను, సింధు. ట్రిపుల్ ఆర్ లాగా ట్రిప్లెస్ మాట. సాహిబు, సుల్తాను, సింధు. మొత్తం క్యారేజెస్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 14 క్యారేజెస్ అయితే ఉన్నాయి. సుమారుగా 400 మందిని అయితే వీళ్ళు క్యారీ చేశారు. 400 పీపుల్ ఆర్ ట్రావెల్. ఓకేనా, 400 మందిని ట్రావెల్ చేయించారు. 14 క్యారేజెస్ వచ్చాయి. అదే క్యారేజెస్ని మోసుకుంటూ వెళ్ళింది. 3 లోకోమోటివ్స్ ఏంటంటే స్టీమ్ లోకోమోటివ్స్. అది కూడా 3 లోకోమోటివ్స్ అంటే ఏంటి? 3 స్టీమ్ లోకోమోటివ్స్ మాట. వాటి పేర్లు కూడా సాహిబ్, సుల్తాన్, సింధ్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అంటే లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చిన ఈ ఫస్ట్ అనేది ఇండియాలో ఒక చరిత్రాత్మకంగా నిలిచింది. అయితే అప్పట్లోని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ లాభాల కోసం ఆలోచించి రైల్వే మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు కాదు. దీనివల్ల ఏమైందంటే సుమారుగా చాలా లాస్లో ఉందని చెప్పాలి. ఎర్లీగా మనం చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోని 50 years వరకు నన్ను అడిగితే ఎటువంటి డెవలప్మెంట్ లేదన్నమాట. అంటే రైల్వేస్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. పట్టించుకునేవారు కాదు. ఇండియన్స్ యొక్క బెనిఫిట్స్ కోసం ఆలోచించేవారు కాదు. ఓన్లీ వాళ్ళ కోసమే ఆలోచించుకునేవారు. అలాంటప్పుడు ఏం జరిగింది? సో దీని మీద ఎక్కువ ఫోకస్ లేకపోవడం వల్ల అప్పట్లో దీన్ని వదిలేశారు. అయితే నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అనేది స్లోగా పెరగడం అయితే మొదలైందన్నమాట. ఎప్పటికి? 1869కి సో రైల్వే నెట్వర్క్ అనేది ఎక్స్పాన్షన్ అయితే అవ్వడం మొదలైంది. అయితే 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ అంటే యాక్చువల్గా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ అఫీషియల్గా అంటే దీని యొక్క ఎవరైతే ఈ GIPR అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల అని చెప్పానో 1924లో దీనికంటే ఒక సపరేట్ బడ్జెట్ని తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. 1925లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో అయితే దీనికన్నా ముందు ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి చెప్పాలి. ఏంటి నోట్ పాయింట్ అంటే సో మనకి లార్డ్ కర్జన్ బెంగాల్ పార్టిషన్ చేశారని చెప్పాను కదా ఒకప్పుడు. అంటే బెంగాల్ చాలా పెద్దదిగా ఉంది, బీహారు, ఒడిస్సా ఇవన్నీ కలిపితే బెంగాల్ కదా. సో ఇదిగా ఉందని చెప్పేసి అప్పుడు డివైడ్ చేశారని చెప్పాను కదా ఎవరు? లార్డ్ కర్జన్. సో ఇతను ఏం చేశాడంటే యాక్చువల్గా ఈయన ఒక రైల్వే బోర్డుని ఫామ్ చేశాడు. లార్డ్ కర్జన్ ఈయన కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ టైంలో. సో ఈ రైల్వే బోర్డుని లాంచ్ చేశాడనమాట. రైల్వే బోర్డుని లాంచ్ చేశాడు. సో రైల్వే బోర్డుని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశాడు? 1901లో లాంచ్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే లాంచ్ చేసిన 1901 అయితే, బట్ యాక్చువల్గా ఫార్మలైజ్డ్ చేసింది మాత్రం లార్డ్ కర్జన్. ఫార్మలైజ్డ్ చేసింది అయితే ఎప్పుడు అంటే 1905 మాట. ఇది ఇంపార్టెంట్, ఈ డేట్ ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ రైల్వే బోర్డు ఎప్పుడు జరిగింది అంటే 1905 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఏం చేశాడు? సైజ్ని ఇంక్రీజ్ చేశాడు. రైల్వే యొక్క సైజ్ని, దాని యొక్క స్టేషన్స్ని, ట్రాక్స్ని ఇంక్రీజ్ చేశారన్నమాట. ఓకేనా, సో ఇది ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే సపరేట్ రైల్వే బడ్జెట్, సపరేషన్ ఆఫ్ రైల్వే బడ్జెట్ అన్నమాట. సో ఈ సపరేషన్ ఆఫ్ రైల్వే బడ్జెట్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఇది 1924లో తీసుకొచ్చారు. యాక్చువల్గా మనకి నార్మల్గా జనరల్ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం చూసేవారు. ఈ జనరల్ బడ్జెట్లో నుంచి రైల్వే కంటూ సపరేట్ బడ్జెట్ ఉండాలని చెప్పేసి 1924లో సపరేషన్ ఆఫ్ రైల్వే బడ్జెట్ అని చెప్పేసి 1924లో దీన్ని తీసుకొచ్చి 1925లో దాన్ని డివైడ్ చేయడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం 1924 మీరు గుర్తుపెట్టుకోండి.
అలాగే సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఏంటి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సపరేట్ రైల్వే బడ్జెట్ ఎప్పుడు వచ్చిందని అడగొచ్చు, 1924. ఓకేనా. ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు వచ్చింది, 1925లో వచ్చింది. ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైను ఎప్పుడు వచ్చిందంటే 1925లో వచ్చిందన్నమాట. ఈ 1925లో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇది కూడా ముంబై నుంచి కుర్లా వరకు. ముంబై నుంచి ముంబై టు కుర్లా 1925. ఓకేనా. సో అయితే 1925లో తర్వాత ఇలాగ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. అండ్ మీరు చూసినట్లయితే ఆఫ్టర్ 1947, ఓకేనా, అంటే ఇక్కడ 1947లో మనకి ఏం జరిగింది 1947లో పార్టీషన్ జరిగింది. ఎవరెవరికి మధ్య, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో పార్టీషన్ జరిగింది కదా. సో మరి ఈ ఇంపాక్ట్ అనేది ఎలా పడింది అంటే మినిమం 40% విల్ లూజ్ 40% ఆఫ్ రైల్వే నెట్వర్క్. 40% ఆఫ్ రైల్వే నెట్వర్క్ విల్ లూజ్. రైల్వే నెట్వర్క్ ఎవరికి వెళ్ళింది, పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళింది, పాకిస్తాన్కి వెళ్ళిందన్నమాట. అంటే మిగిలినది మనకున్నది 40% పోయిందన్నమాట. సో దీనివల్ల కొంచెం మనకి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అండ్ కొత్తగా పాకిస్తాన్ క్రియేట్ అవ్వడం, సో ఐసోలేట్ అవ్వడం. సో తర్వాత నుంచి మనం ఏంటంటే 1951లోని నేషనలైజేషన్ అనేది తీసుకురావడం. ఓకేనా. సో ఇండియన్ రైల్వేస్ మీద అప్పటి నుంచి మనం ఫోకస్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా 40% పోయినప్పుడు ఇండియా దగ్గర ఏముంటుంది, సుమారుగా ఇంకా 1951 నుంచి మనకి ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, 9 రైల్వే జోన్స్ అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. 9 రైల్వే జోన్స్ని మెయింటైన్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కొక్క డివిజన్ లాగమాట. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్ అనేది, సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇక్కడ. ఫస్ట్ మెట్రో సిస్టమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఫస్ట్ మెట్రో సిస్టమ్ వచ్చేసి 1984లో తీసుకొచ్చారు. ఓకేనా. ఫస్ట్ మెట్రో సిస్టమ్ ఎక్కడ తీసుకొచ్చారు, కోల్కతాలో తీసుకొచ్చారు. కోల్కతాలో తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ మెట్రో సిస్టమ్ 1984 కోల్కతా అన్నమాట. ఓకేనా. సో అది ఆ తర్వాత ఫస్ట్ కంప్యూటరైజ్డ్, అంటే యాక్చువల్గా కంప్యూటరైజ్డ్ టికెటింగ్ అంటే అప్పట్లో నార్మల్గా ఉండేది. తర్వాత దాన్ని ఏం చేశారు, కంప్యూటరైజ్డ్ చేశారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదా. కంప్యూటరైజ్డ్ టికెటింగ్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు, అలాగే రిజర్వేషన్ కూడా ఎప్పుడు తీసుకొచ్చారంటే 1986లో తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. సో ఎక్కడ అంటే మనం ఢిల్లీ అని చెప్పుకోవచ్చు, న్యూ ఢిల్లీ. ఓకే. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు, 1986లోనే మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్పాండింగ్ వచ్చేసి నేషనల్ వైడ్ 1995లో మనకి టెక్నాలజీ ఎవల్యూషన్ ఇన్ సర్వీస్ అన్న థీమ్ తోటి 1995లో దీన్ని ఇంకా బాగా ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మన తాత ముత్తాతల్లోని చాలామంది ఫ్యామిలీస్లోని మన తాతలకి రైల్వే ఎంప్లాయీస్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఏం చదువుకోలేదు. ఇప్పుడు అంటే రైల్వే జాబ్ కొట్టాలంటే మనం నానా తిప్పలు పడుతూ సిలబస్ని కవర్ చేస్తూ ఎగ్జామ్లు రాస్తున్నాం. కానీ ఒకప్పుడు రైల్వేలో ఈజీగా వచ్చేసేది, లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మన తాతలకి అందరికీ కూడా ఈ విధంగా వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఐఆర్సిటీసీ మనకి లాంచ్ అయ్యింది. ఓకేనా. ఐఆర్సిటీసీ యాప్ మీ అందరి దగ్గర మీకు తెలిసే ఉంటుంది. యాప్ ఇది లాంచ్ అయింది ఎప్పుడు అంటే 2002లో ఇది లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడే మనకి ఈ టికెటింగ్ అంటాం, అంటే ఆన్లైన్ టికెటింగ్ మనం చేసామన్నమాట. ఆన్లైన్ టికెటింగ్ అనేది ఇందులో ఇవ్వడం అయితే జరిగింది, ఆన్లైన్ టికెటింగ్ అనేది. అలాగే మెట్రో ఎక్స్పాన్షన్స్ మనం మేజర్ సిటీస్ చూసినట్లయితే మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువగా ఢిల్లీ. ఓకేనా. యాక్చువల్గా చెప్పాలంటే మెట్రో ఎక్స్పాన్షన్ అనేది మనం మెట్రో కోసం మాట్లాడితే ఫస్ట్ ఢిల్లీ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ డెవలప్మెంట్ బాగా జరిగింది ఢిల్లీ, అంటే 2002లో జరిగింది. తర్వాత బెంగళూరులో జరిగింది. బెంగళూరు 2011లో జరిగింది. తర్వాత ముంబై 2014లో జరిగింది. సో మేజర్ మెట్రో సిటీస్ మాట ఇవన్నీ కూడా. మెట్రో సిటీస్ అంటే ఏంటని అంటారు, ఎవరి దగ్గర అయితే మెట్రో ఉంటుందో అదే మెట్రో సిటీ, అంతే కదా. సో డెడికేటెడ్ యాక్చువల్గా చెప్పాలి అంటే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ మాట. ఈ విధంగా మనం రైల్వేలోని మనం ప్రజెంట్ ఉన్న వాటిని కలుపుతూ వెళ్తున్నాం.
ఓకేనా. సో రీసెంట్గా జపాన్ వాళ్ళు మనకి ఎవరు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారని ఎగ్జామ్లో అడిగితే జపాన్ వాళ్ళు ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఏం చేశారంటే సెమీ హై స్పీడ్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అన్నమాట. ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అనేది ఫస్ట్ ట్రైన్ ఏంటి అసలు యాక్చువల్గా ఘాటీమాన్ అన్నమాట. ఈ ఘాటీమాన్ అనేది యాక్చువల్గా ఈ ఘాటీమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్చువల్గా ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2016లో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇది ఇండియా ఫస్ట్ ట్రైన్ అన్నమాట. ఓకేనా, ఇండియా యొక్క ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ అన్నమాట. సుమారుగా 160 km/h అన్నమాట. 160 km/hని చేయడం అయితే జరిగింది. దీని తర్వాతే అప్పుడు వందే భారత్ని తీసుకొచ్చారు. వందే భారత్ చాలామంది వందే భారత్ ఫస్ట్ అనుకుంటారు, కాదు. ఫస్ట్ మనకి ఘాటీమాన్ ఎక్స్ప్రెస్ 2016లో లాంచ్ చేశారు. ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. వందే భారత్ అనేది 2019లో తీసుకొచ్చారన్నమాట వందే భారత్ అనేది. ఓకేనా. అయితే వందే భారత్ ఎందులో ఫస్ట్ అంటే ఇండియాస్ యొక్క ఫస్ట్, దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఇండియా ఇండిజినస్ ఇంజన్లెస్ సెమీ హై స్పీడ్ ట్రైన్ అన్నమాట. సో ఘాటీమాన్ ఎక్స్ప్రెస్కి వందే భారత్ ఎక్స్ప్రెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజన్లెస్ అంటే ఇక్కడ మనకి ఇంజన్ డిఫరెంట్ అన్నమాట. యాక్చువల్గా వందే భారత్లో మనం యూజ్ చేసేది డిఫరెంట్, ఘాటీమాన్ అనేది చాలా డిఫరెన్స్. ఇది మనం ఇక్కడ వందే భారత్ చూసినట్లయితే వందే భారత్ సుమారుగా 180 km/h అంటే నేను మినిమం చెప్తాను అనమాట. సో వందే భారత్ వచ్చేసి సో అంత స్పీడ్ ట్రైన్ అనమాట. రెండిట్లో ఏది స్పీడ్ ఎక్కువ అంటే వందే భారత్ అనే చెప్పుకోవచ్చు కళ్ళు మూసుకొని. ఓకేనా. సో అలాగే ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇది మనకి ముంబైలో స్టార్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి ప్రాజెక్ట్ మనకి ముంబై అండ్ అహ్మదాబాద్ అన్నమాట. ఓకే. అంటే బుల్లెట్ ట్రైన్ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది ఎక్కడని అడగవచ్చు. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ బిట్వీన్ ఎక్కడి నుంచి అంటే ముంబై నుంచి అహ్మదాబాద్ అన్నమాట. ఓకేనా. సో ఆ తర్వాత మనకి ఇవి కూడా అడగడు, బట్ రైల్వే స్టేషన్లో వైఫై ఫెసిలిటీస్ని పెట్టడం. ఓకేనా. రైల్వే స్టేషన్స్లోని అంటే కొన్ని టర్మ్స్ని తీసుకురావడం. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలా జరిగాయి. అవన్నీ అవసరం లేదనుకుని నేను అవాయిడ్ చేశాను. ఇంకా ఫ్యూచర్ చూసినట్లయితే రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 2030 నుంచి 2051 లోపు రైల్వేని మేము ప్రైవేటైజేషన్ చేస్తాము. అంటే ప్రైవేటైజేషన్ అంటే మొత్తం కాదు, ఇండియన్ రైల్వేస్ ప్రైవేటీకరణం కొన్ని చేస్తానని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అలాగే నేషనల్ రైల్ ప్లాన్ అని చెప్పి 2031 to 51 ఈ ప్లాన్లు ఏంటంటే ప్రైవేటైజేషన్ గోల్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారన్నమాట. మేబీ సమ్ ప్రైవేట్ ట్రైన్స్ని కూడా నడుపుకునే దానివల్ల గవర్నమెంట్కి కూడా కొంచెం లాభం వస్తుందని చెప్పేసి అంటున్నారు. అండ్ ప్రైవేటీకరణం చేస్తే చాలామందికి డైరెక్టర్గా జాబ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్లు, ఇలాంటి జాబులు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ పబ్లిక్ గాను ప్రైవేట్ గాను రెండు కంబైన్ అయి ఉంటాయని చెప్తున్నారు. మరేమో చూడాలి. సో ఈ విధంగా చూసుకున్న మనకి సుమారుగా ఇండియన్ రైల్వేస్లో మనం గమనించినట్లయితే ఓవరాల్గా మొత్తం అన్నీ చూసాం. సో నేను మ్యాక్సిమం అన్నీ చెప్పాను. ఓకేనా. ఎలక్ట్రిక్ ట్రైను ఇవన్నీ కూడా సో ఎప్పుడెప్పుడు వచ్చాయని చెప్పేసి. సో ఇది అండి ఇవాళ వీడియో. సో మ్యాక్సిమం అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్ కోసం పేజ్ కూడా ఎక్కడితో అయిపోయింది. సో ది ఎండ్ అని చెప్పుకోవాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో చాలామందికి షేర్ చేయండి. సో చెప్పలేము, మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్గా ప్రెజెంట్ ఉన్న ఇండియన్ రైల్వేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. సో ఇండియన్ రైల్వేస్ నార్మల్గా నేను పాడ్కాస్ట్ పెట్టేద్దాం అనుకున్నాను ఏ టెక్నాలజీ యూజ్ చేసి పాయింట్లన్నీ. బట్ నాకు ఏమనిపించిందంటే సరేలే చాలామంది కొంచెం నా వాయిస్తో అడుగుతున్నారు కదా, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు అనేసి నా వాయిస్ పెట్టడం అయితే జరిగింది. సో నా వాయిస్తో మీకు ఎలా అనిపించింది, లేదంటే ఏ టెక్నాలజీతో పెట్టమంటారా, సో ఏదో ఒకటి కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.